నా పేరు తాడేపల్లి విజయకృష్ణ శర్మ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా పనిచేశాను. బ్రాహ్మణ యువచేతన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. బ్రాహ్మణ యువచేతన సమాఖ్య తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగులు అడుగు చేస్తూ తిరిగినోడిని. ఈ రోజు వరకు అనుభవించిన పదవులు లేవు. ఏది ఉన్నా అడుగు వేయాలంటే అడ్డుకట్టగా కేవలం ఇక్కడ లేళ్ల అప్పిరెడ్డి అడ్డుకునే కూర్చుంటున్నాడు. ఇక్కడ బ్రాహ్మణుల కనుక సీట్ ఇస్తానని 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కానీ ఇవ్వడం వలన బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయ్యి అప్పిరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి తన పట్టు కోల్పోతుందని ఇక్కడ ఎవరిని గెలవలేకుండా అడ్డుకున్న వ్యక్తి ఆయనే అని నా భావన. కానీ ఈ రోజున ఈ ముందుకు రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో సిటీ అధ్యక్షుడిగా ఒక బ్రాహ్మణ గీయాలని మొదలుపెట్టారు. ఈ సిటీలో 50,000 ఓట్లున్న బ్రాహ్మణులో 48,000 ఓట్లు నియోగ వేదికవే. కేవలం శ్రీ వైష్ణవులు ఉన్నవి 1000 ఓట్లు మాత్రమే. అట్లాంటి 1000 ఓట్లు ఉన్న వ్యక్తిని కార్పొరేటర్గా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఈ రోజున తీసుకొచ్చి సిటీ అధ్యక్షుడిగా మా మీద కూర్చోబెట్టడం అనేది దారుణమైన విషయం. అవినీతి ఆరోపణలు ఉంటేనే పదవులు ఇస్తారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున మీరు కార్యకర్తలకు ఏం చేశారని అడుగుతున్నా. మీరు ఎలక్షన్ ముందు సీఎం కాకముందు ఎలక్షన్లో కార్యకర్తలందరికీ వాలంటీర్లుగా ఇస్తాను ఉద్యోగాలు చెప్పిన మాట వాస్తవమా అని అడుగుతున్నా. మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. కార్యకర్తలు ఎట్లా ఉన్నారని ఏ రోజైనా మొత్తం కార్యకర్తలతో దగ్గరుండి మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నా. సీఎంగా ఉండగా ఏ రోజైనా కార్యకర్తకి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా అని అడుగుతున్నా. మీ దగ్గరికి వచ్చిన లేఖలు పెట్టుకున్నవి వచ్చినాయా అని అడుగుతున్నా. ఎందుకు రాలేదు? కేవలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 1కి 4 పదవులు, ఎమ్మెల్సీ, విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జి, ఇన్ని పదవులు పెట్టిన తర్వాత ఏ కాగితం పెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి వెళ్ళాలి. అవి అక్కడే దొక్కిపడిపోతున్నాయి. ఆయనకి ఇష్టమైన వాడిని డైరెక్ట్గా జగన్ గారు గడుపుతున్నాడు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా లోటస్ పాయింట్లో నేను గెలిస్తే కారు ఎక్కిన కూడా మీరు కూడా దిగి సమాధానం చెప్పిన వ్యక్తి మీరు. రేపు వచ్చి మాట్లాడతాం అర్జున పని వెళ్తున్నానని. అలాంటి నన్ను ఆ స్టేజ్లో ఉన్న నన్ను కనీసం ఇక్కడ మీటింగ్లు కూడా పిలిచిన దాఖలాలు లేవు. స్టేజ్ మీదకి నాబోటి సీనియర్ నాయకుడిని పిలవకపోతే కార్యకర్తల పరిస్థితి ఎంత దుస్థితిగా దారుణంగా ఉందో ఆలోచించండి. బ్రాహ్మణ సామాజిక వర్గంకి అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గుంటూరు వెస్ట్లో మీరు ఎప్పుడైనా ఎవరున్నారు వాళ్ళనోడు ఉండాలి కదా అని అడిగారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది అడ్డుకుందాం లేలాపరెడ్డి కాదా అని అడుగుతున్నా. నేను నామినేట్ పోస్ట్ కోసం పెట్టుకున్న డైరెక్టర్ పదవి కూడా కేవలం ఈ ఈచంపాటి కృష్ణమాచారి గారు చెప్పారని ఆపారా లేదా? నా పదవి అప్పిరెడ్డి గారు ఎందుకు ఆపారు? ఈ రోజున సిటీ ప్రెసిడెంట్గా ఎందుకు పెడుతున్నారు? మీ ఆఫీస్కి స్థలం ఇచ్చాడనే కదా. దాని అంతరానగా ఇతన్ని అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దుతారా నరేంద్రదర్శిగా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా. మేము అందరూ కార్యకర్తలందరూ మాట్లాడిన దాడులు చేయటము, ఇంకోటి చేత చట్టాలుగా తిట్టడమో మీడియాతో పరంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగింది. అట్లాంటి వాటికి భయపడే రకం కాదు బ్రాహ్మణులో నేను. అది గుర్తుపెట్టుకోండి. చావడానికైనా రెడీ అయి ఉంటా. మా బ్రాహ్మణ సామాజిక వర్గ జాతి కోసం, మనుగడ కోసం అహర్నిశలో పోరాటం చేస్తూనే ఉంటా. జనజాగృతి యాత్ర మొదలు పెడతా. మీరు కనుక మారకపోతే ఈ ఋతుపవనాలు విప్లవంగా తుఫాను లాగా వచ్చే ఎన్నికలు చూపిస్తే మీకు హెచ్చరిస్తున్నాం. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఇప్పటికైనా విరమించుకోండి. ఇట్లాంటి అవినీతి పనులను ప్రోత్సహించకండి. అవినీతి పరుడైతే చాలు అన్ని పదవులు ఇస్తున్నారు మీరు. ఆ ట్యాగ్ ఉంటే చాలు వాళ్ళకే పదవులు ఇస్తున్నారు. నామినేట్ పోస్టులు అందరూ అమ్ముకున్నారు. కనీసం కార్యకర్త ఎవడు పనిచేశాడో మీకు తెలియదా? నామినేట్ పోస్టుల కోసం సిఫార్సులు ఏంది అని అడుగుతున్నా. ఎందుకు చేశారని అడుగుతున్నా. మీకోసం పుస్తకాలు తాకట్లు పెట్టి రోడ్ల మీద పడిన కార్యకర్తలు ఉన్నారు. నేను ఆర్థికంగా పూర్తి స్థాయిలో దిగజారిపోయినా కూడా ఈ రోజుకి పార్టీలో చేస్తున్నా. మొన్న ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క వెస్ట్లో ప్రతి ఒక్క బ్రాహ్మణ కమ్యూనిటీని అభ్యర్థించే ఓటు కోసం, గెలుపు కోసం అడ్డుకున్నది ఎవరో మొత్తం బ్రాహ్మణ సమాజ వర్గానికి తెలుసు. ప్రతి నాయకుడికి తెలుసు, ప్రతి కార్యకర్తకి తెలుసు. ఇదే మాట 2022లో చెప్పా. 3 కలిసి వస్తున్నారు పోటీకి. ఈ కులాలు దూరం అవుతున్నాయి, బ్రాహ్మణ సమాజం దూరం అవుతుంది, కార్యకర్తలు పోతున్నారు అని చెప్పి పత్రికా ముంగా చెప్పి అది మీకు పంపించా కూడా. కానీ మీలో మార్పు రాలా. ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే చాలా దారుణంగా ఉంది. మీరు విలీనం తీసుకుపోతున్నారా పార్టీని అని భయంగా ఉంది మాకు. మేమేమైపోతామని భయంగా ఉంది. ఇక్కడ ఏ క్యాండిడేట్కి ఇస్తే ఆ క్యాండిడేట్ చేస్తున్నాం. వాళ్ళకి చేశారని పక్కన వాడు వాడికి పదవి రాకుండా తొక్కుతున్నాడు. మరీ గుంటూరు వెస్ట్
కుక్కలు చెప్పిన ఇస్తర్లాగా ఉంది వైఎస్ఆర్సీపీకి. నలుగురు నాయకులు కూటమిగా చేరి పదవులు కూడా పంచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? 3 సార్లు ఓడిపోయినాయి. ఎందుకు ఓడిపోయినాయో కనీసం అవగాహన ఉందా మీకు? ఎవరి వల్ల అవుతుందో తెలుస్తుందా మీకు? చెప్పాలంటే దగ్గర రానీరు. వాళ్ళు చెప్పిన నాయకులే, వాళ్ళు చెప్పిన కార్యకర్తలే లోపలికి వెళ్తారు. అది మా వాళ్ళు సీనియర్ నాయకుడు అనేవాడు ఒక్కడి కూడా కలవటానికి లేదు అవకాశం. ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా ఇచ్చినాయి మీకు, ఎవరున్నారు, ఎవరు గట్టి చేశారని. వాళ్ళని ఎందుకు దృష్టిలో పెట్టుకొని మీరు పదవులకు ఇయ్యలేదని అడుగుతున్నా. ఇప్పటికైనా మారండి, లేకపోతే ఇట్లాంటి అవినీతి పదవుల్ని తీసుకొచ్చి మా మీద వేస్తే బ్రాహ్మణ ఆగ్రహ జ్వాలను చూపిస్తాం రానున్న ఎన్నికల్లో. నియోగ వేదిక చూస్తూ కోరుకోరు. నిన్నదాకా నియోగ వేదిక భేదం పెట్టారు మీరు. ఇప్పుడు మేము ఇద్దరం ఒకటే. మా పిల్లలు వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు మనం చేసుకుంటున్నాం. ఇద్దరు కలిసే ఉన్నాం. వీళ్ళని కించపరిస్తే మాత్రం దారుణంగా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో అని హెచ్చరిస్తున్నాం. అందరితో చర్చించి సముచిత స్థానం ఎక్కడ వస్తుంది అనేది ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొన్నటిదాకా చంద్రబాబు గారు పార్టీకి, మా బ్రాహ్మణులకి దూరంగా ఏ పదవులు ఇవ్వలేదని భావనతో నేను వెళ్ళలేదు ఆయన దగ్గరికి. నేను ఉద్యోగస్తుడిని. ఉద్యోగం రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకే వెళ్ళాను. ఇదే కారణం. కానీ ఈ రోజున చంద్రబాబు గారిలో చాలా మార్పు వచ్చింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి పట్టం కట్టారు, 3 చైర్మన్లు ఇచ్చారు. విడివాటిలో ఎమ్మెల్సీ ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వెందుకు ఇలేకపోయావు అని అడుగుతున్నాను. నిన్ను అంటగట్టుకొని నీ కోసం జైల్లో ఉంటే యాగాలు యజ్ఞాలు చేసి నీ గెలుపు కోసం కృషి చేసిన బ్రాహ్మణుల్ని ఎందుకు నువ్వు ఇలేకపోయావు అని అడుగుతున్నాను. కనీసం చైర్మన్ పదవులు కూడా ఎందుకు ఇలేకపోని అడుగుతున్నాను. అవినీతి పనులకి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. ఇవన్నీ అమ్ముకున్నాయి కాదా అని అడుగుతున్నా. కూటమిగా 4 స్తంభాలుగా ముందు పెట్టినారు. ఏ వార్త మీకు దగ్గర రానికుండా అడ్డుకున్న వ్యక్తులు ఎవరు మీకు తెలీదా? అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పావులు కలిపి ఆపుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది అప్పిరెడ్డిది. ఎంతో మంది ఎమ్మెల్యేలు మీకు రిపోర్ట్ చేయడం జరిగింది ఆయన మీద. కానీ మీలో చాలా మార్పు రాలా. ఎందుకు రాలేదు? ఈయనది ఏమన్నా దీంట్లో భాగాలు ఏమైనా అందుతున్నాయా? ఏదైనా లబ్ధి చూపిస్తున్నాడా మీకు? లేకపోతే ఏదైనా భయపెడుతున్నాడా, బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అది నాయకుడు మీరు. అలాంటి మీరు ఇట్లా ఒక వ్యక్తి చేస్తున్న దారుణాన్ని కట్టడి చేయకపోవడంలో ఆంతర్యం ఏంటి అనేది మాకు అర్థం కావట్లా. మా బోడి కార్యకర్తలు అట్ట బతకాలి. వీళ్ళ దెబ్బకి కార్యకర్తలు నిస్సాయంగా పడి ఉన్నారు. మీకోసం సేవ చేసి 15 సంవత్సరాలు కనీసం పార్టీ పదవులు కూడా రాకుండా పుక్కాగా తిరుగుతున్నారు. పార్టీ టీడీపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి కోనూరు సతీష్ శర్మ మీ ఓదార్పు యాత్రలో జాయిన్ అయ్యాడు. ఇక్కడికి వచ్చి నిన్న ఎలక్షన్ దాకా ఉన్నాడు పార్టీలో. ఎందుకు వెళ్ళాడు బయటికి? వీళ్ళ అధికారానికి భయపడి తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులందరినీ నియోగ వైదికుల్ని నియోగుల్ని వైదికుల్ని ఇట్లా తొక్కితే వాళ్ళు వెళ్ళిపోతారు. రాజ్యం నాదే, ఈ సీటు బ్రాహ్మణులకు రాదు, నేను అనుభవించవచ్చు అనే ఉద్దేశమా అప్పిరెడ్డి గారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాస పలుకుతున్నాడా అని అడుగుతున్నా. కళ్ళు తెరవండి. జరుగుతున్న ఈ దారుణాలు రాష్ట్ర వ్యాప్తంగా, గుంటూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల పరిస్థితి అదే ఉంది. బ్రాహ్మణ సామాజిక వర్గం మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరకపోతే కనుమరుగైపోతుంది పార్టీ. విలీనం చేసుకోవాల్సిన దుస్థితి వస్తుంది. పక్కన వాళ్ళు భజన మాటలు నమ్మకండి. భజన పనులు చేరారు నాకు తెలుసు నలుగురు. వాళ్ళు చెప్పింది వైవి సుబ్బారెడ్డి గారు ఆ సలహా తీసుకున్నా కూడా ఎంతో ఉన్నతంగా ముందుకు పోయేది. పార్టీ పట్టు కోసం, బలం కోసం చూసేవాడు వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన సలహాలు ఎందుకు పాటించట్లేదని అడుగుతున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, లేకపోతే విలీనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కార్యకర్తలు బతకాల్సిన దెబ్బతలే పరిస్థితి వస్తుంది. మీకు నా సలహా చెబుతున్నా. కూటమి ప్రభుత్వంలో జనసేన బ్రాహ్మణ్కి ఇచ్చింది సీటు. ఇప్పుడున్న ఈ ఉరవడిలో ఒత్తిడిలో చంద్రబాబు గారు ఈలేకపోవచ్చు. కానీ ఆయన నోటెమ్మడి ఎమ్మెల్సీగా బ్రాహ్మణ ప్రాధాన్యం ఇస్తారనే మాట వచ్చింది. దానికి అనుసంధానంగా రాష్ట్ర చైర్మన్లు ఇచ్చాడు 3. చరిత్రలో లేదు టీడీపీలో ఎప్పుడు కూడా. వైసీపీలో రాష్ట్ర చైర్మన్లుగా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చైర్మన్ కూడా ఇలా ఇంతవరకు. ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టు సీతారావు సుధాకర్ మా వాడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు, ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు చైర్మన్గా. అలాంటి వ్యక్తికి ఓటింగ్ కోసం పంపించాడు, కానీ నామినేటెడ్గా గవర్నర్ కోటా కింద ఇవ్వలేదు. బ్రాహ్మణ అంటే ఎంత చిన్న చూపా అని అడుగుతున్నాం.